ఒంగోలులో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ కానిస్టేబుల్ తన కన్న కొడుకుని తుపాకీతో కాల్చి చంపాడు. ఒంగోలు భాగ్యనగర్లో శనివారం రాత్రి 10:30 సమయంలో ఈ ఘటన పోలీస్ డిపార్ట్మెంట్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కొదమల ప్రసాద్ అనే కానిస్టేబుల్ మద్యానికి బానిస అయ్యాడు. గత కొన్ని రోజులుగా పాత ఈవీఎం గూడెం వద్ద డ్యూటీ చేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ ఇవాళ కూడా డ్యూటీకి వచ్చాడు. తండ్రిని డ్రాప్ చేసేందుకు కొడుకు శేషసాయి కూడా వచ్చాడు. ఇదే క్రమంలో తండ్రి ప్రసాద్ జీతం డబ్బులు ఇంట్లో ఇవ్వకుండా మద్యం సేవిస్తూ ఉండడం పట్ల కొడుకు శేషసాయి నిలదీశాడు. ఇంత ఆగ్రహానికి గురైన కానిస్టేబుల్ ప్రసాద్ తన 19 ఏళ్ల కొడుకు శేషసాయిపై తుపాకీ ఎక్కుపెట్టి ఫైర్ చేశాడు. దీంతో శేషసాయి అక్కడికక్కడ మృతి చెందాడు. ఆ ఘటనా స్థలానికి వచ్చిన ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రతి మాట టార్గెట్ చేయమన్నా తప్పేమని అడిగారు స్థాయిలో ఇచ్చింది ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు నెలలో చాలా మంది ఉన్నారు కదా. వీడియో ఈరోజు రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో భాగ్యనగర్లో ఒంగోలులోని భాగ్యనగర్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి గోడౌన్ల దగ్గర అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ అతని కొడుకుతో పాటు వచ్చి కొడుకు జీతం డబ్బులు అడిగినందుకు తన దగ్గర ఉన్నటువంటి తుపాకీతోటి అతన్ని కాల్చడం జరిగింది. అతను హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. అతను చనిపోయాడు. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ప్రసాద్ వాళ్ళ అబ్బాయి పేరు శేష్ కుమార్. కే ప్రసాద్ వాళ్ళ అబ్బాయి పేరు శేష్ కుమార్. వీళ్ళది త్రిపురాంతకం అని చెప్పేసి తెలిసింది. ఒంగోలు ఉంటున్నారు. ఒక రౌండ్ కలిసి 10 గంటల స్కూటర్ మీద వచ్చాడు. కొంచెం తండ్రిని దింపడం కోసం వెళ్ళాడు. ఏం తిరగబడలేదండి.